అమెరికాకి ఎదురవుతున్న సంక్షోభం. ఒకటి ఆర్థిక సంక్షోభం. ఆ ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడం కోసమే ఇప్పుడు ఆ గందరగోళం చేస్తోందది. అప్పు అసలు కంటే గూడా అప్పు శృతి మించిపోయింది. $30 ట్రిలియన్ జీడీపీ, $39 ట్రిలియన్ అప్పు. బట్ అనధికారికంగా అది ఇంకో 10, $20 ట్రిలియన్ ఉంటదని అనుమానిస్తున్నారు. ఎందుకయ్యా అంటే నోట్లు ముద్రించి పడేసింది కాబట్టి. ఇప్పుడు అసలు సమస్య ఎక్కడొస్తుందయ్యా అంటే ఇరాన్, అమెరికా యుద్ధం లేదా ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడి చేస్తే అమెరికా ఇజ్రాయెల్‌కి సహకరించడం, లేదంటే ఇతర పరిణామాలు చోటు చేసుకుంటే ఏమవుతుంది? మరింత ఆర్థిక కుంగతీత జరుగుతుంది. అలాగే యూరోప్ యూనియన్‌తో తగవుల వలన అమెరికా లబ్ధి పొందుతుందా? నష్టపోతుందా? చైనాతో గొడవల వల్ల అమెరికా నష్టపోతుందా? లబ్ధి పొందుతుందా? ఇవన్నీ $1,000,000 ప్రశ్నలే. అమెరికా వెనుజులా మీద దాడి చేసినా, ఇరాన్ మీద దాడి చేద్దాం అనుకుంటున్నా, ఇరాక్ మీద ఆంక్షలు పెట్టినా, రష్యాని ఇబ్బంది పెడుతున్నా, ఆయిల్ మీద ఆధిపత్యం కోసమే ఆడుతున్న నాటకం. వాళ్ళ దగ్గర ఆయిల్ ఎవరిని కొననీయకుండా చేసి, వాళ్ళు అతి తక్కువ ధరకి అమ్ముకుంటుంటే, ఫ్రాక్సీల ద్వారా అంటే బోగస్ కంపెనీల ద్వారా అమెరికా వాళ్ళే కొని ఆయిల్‌ని తక్కువకి తీసుకుంటుంటారు. ఆ వ్యవహారంతో పోని లాభపడితే వ్యక్తులు లబ్ధి పొందుతున్నారు గానీ ప్రభుత్వానికి లబ్ధి చేకూరట్లేదు. ఇది ఆ ప్రజల మీద భారం పడుతుంది. సుంకాల పేరుతో వేస్తున్నటువంటి దోపిడీ అక్కడ ప్రజలకే ఇబ్బంది ఎదురవుతుంది. ఈ సమస్యకి పరిష్కారం ఉందా? లేదా? అంటే ఉన్నట్టు కనిపిస్తుండు, లేనట్టే కనబడుతోంది.